శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ముందుగా అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ గురు పౌర్ణమి రోజున మన గురుమూర్తి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క మహత్యం గురించి తెలియజేసేటటువంటి ఒక కథ గురించి తెలుసుకొని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం మహూరపురం అనే గ్రామంలో గోడేనాథుడు అనేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోతారు. పాపం ఆ దుఃఖం భరించలేక వారి దంపతులు దత్తాత్రేయ స్వామి వారిని నిష్ఠగా పూజిస్తూ ఉండేవారు. స్వామి అనుగ్రహం వలన వారికి కొంతకాలానికి ఒక చక్కని మగబిడ్డ కలుగుతాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఆ పిల్లవాడికి 5వ ఏటనే ఉపనయనం కూడా చేస్తారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయినటువంటి సావిత్రి అనే అమ్మాయితో వివాహం చేస్తారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులైనటువంటి రతి మన్మధుల వలె చక్కగా సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. అయితే పాపం అలా ఉండగా విధివశాత్తు తత్వానికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేస్తుంది దత్తాత్రేయుడికి. ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి కేవలం ద్రవాహారమే తీసుకుంటూ ఉన్నందువలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఆ విధంగా 3 సంవత్సరాల పాటు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమిస్తుంది. అతని భార్య కూడా అతను తినగా మిగిలినటువంటి అన్నం మాత్రమే తింటూ ప్రతిరోజు కూడా అతని సేవలోనే గడుపుతూ ఉండేది. పాపం అలా ఆయనకు సేవ చేస్తూ చేస్తూ ఆ పతివ్రత కూడా బాగా చిక్కిపోతుంది. భర్త రోగంతో బాధపడుతూ ఉన్నటువంటి కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారం కూడా చేసుకోక కేవలం పాత చీర మాత్రమే ధరించేది. జుట్టు కూడా దూకోకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైనటువంటి ఆమెను అత్తమామలు ఎంతగా వారించినా కూడా వినకుండా భర్తే ప్రత్యక్ష దైవం అని నమ్మి ఆయన్ను సేవిస్తూ ఉంది. తనకు ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా పక్కన పెట్టి ఆమె ఎంతోమంది దైవజ్ఞులు చెప్పినటువంటి వ్రతాలు, పూజలు, శాంతులు ఎన్నెన్నో చేయిస్తుంది. ఎందరెందరో వైద్యులు వచ్చి వారిచ్చినటువంటి మందులను కూడా వాడుతుంది. అలా 3 సంవత్సరాలు గడుస్తాయి. కానీ దత్తుని యొక్క పరిస్థితి మాత్రం కించిత్తైనా మెరుగవపోయేసరికి అందరూ ఇక ఆశలు వదులుకుంటారు అతని పైన. అతని తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకొని ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందిన తర్వాత కూడా మేము వెనుకటి దుఃఖమంతా కూడా మరిచిపోయాం, నీకు తెలిసిన విషయమే కదా. మరి ఇప్పుడు ఇతన్ని కూడా నువ్వు మాకు దక్కించకుంటే మేమింకా ఏం చూసుకొని బ్రతకాలి స్వామి అని వారు అలా దుఃఖిస్తూ ఉంటే దత్తుడు వారిని చూసి వారిని ఊరడిస్తూ, అమ్మా, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుందే కానీ అంతకు మించినటువంటి ఆశ పెట్టుకుంటే దక్కేది ఏదీ లేదమ్మా. కాబట్టి మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతూ ఉండేవాడు. పాపం ఆ మాటలు వినగానే వారికి ఇంకా ఎక్కువగా దుఃఖం వచ్చేది. అతను దుఃఖిస్తూ తన తల్లితో ఇలా అంటాడు, అమ్మా, అంతా కూడా ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది. మన చేతిలో ఏముంది చెప్పు. నువ్వు నాకు ఒక గడియ సేపు పాలిచ్చినటువంటి రుణమైనా నేను ఎంతవరకు తీర్చుకోలేకపోయాను తల్లి. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను. మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయానంటూ పాపం బాధపడేవాడు. ఇక తన భార్యతో ఇలా చెప్తాడు, ప్రేయసి, నాకిక కాలం తీరిపోబోతుంది. నువ్వు నాకు చేసినటువంటి సేవకు, నా కోసం పడినటువంటి కష్టాలకు అంతే లేకుండా పోయింది. గత జన్మలో నీవు నాకు పరమశత్రువు కాబోలు. నిన్నిలా బాధిస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా నీకు అండలేదని చెప్పి భయపడనవసరం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడనైనటువంటి నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యం మంట కలిసిపోయిందని చెప్పి బాధపడుతూ ఉండేవాడు. పాపం ఆ మాటలు విన్నటువంటి సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? మీకంటే నాకు వేరే గతే ఉంది. భార్యకు భర్తే కదా దిక్కు, తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమ. నా ప్రాణమైనా మిమ్మల్ని వదిలిపోతే అసలు నేనింకా ఎలా బ్రతకాలి? నా శరీరంలో ప్రాణం ఎలా ఉంటుందనుకుంటున్నారు? మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానంటూ ఉండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా చెప్పండి. మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎలాంటి భయం లేదు. అందరం కలిసి భగవంతుని ప్రార్థిద్దాం
అంటూ వారందరికీ కూడా ధైర్యం చెబుతూ ఉండేది. అలా ఆమె ఒకనాడు గాలి మార్పు కోసం అతన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటుంది. అప్పుడు ఒక గ్రామస్తుడు, "ఏమమ్మా, మీరు దత్తభక్తులు కదా! దత్తావతారమైనటువంటి స్వామివారు ఆయన వెలుసున్నారు. అందరూ కూడా తెలిసిన విషయమే. ఆయన దగ్గరకు వెళ్ళండి. అక్కడ ఎందరికో మంచి జరుగుతుంది కదా" అని చెబుతాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో ఉన్నటువంటి నృసింహ సరస్వతి అనేటటువంటి మహనీయులు ఉన్నారట. వారి అనుగ్రహం వలన నా భర్తకు మరలా ఆరోగ్యం కలుగుతుందన్నటువంటి నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే సాక్షాత్తు ఆయన దత్తస్వరూపమని ఎందరి నోటో విన్నాను. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా కూడా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి మాకు ఆజ్ఞ ఇవ్వవలసింది అంటూ వారి కాళ్ళ మీద పడి వేడుకుంటోంది. అప్పుడు ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్నటువంటి బిడ్డ ఎలాగైనా సరే బ్రతికితే చాలని చెప్పి అందుకు అనుమతించి తగినటువంటి ఏర్పాట్లు చేస్తారు. ఆమె తన అత్తమామలతో, "మీరు ధైర్యంగా ఉండండి. ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడని" చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకొని బయలుదేరుతుంది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, "అమ్మాయి, దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ" అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెబుతారు. ఇక సావిత్రి తన భర్తకు ఏమాత్రం శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమని చెబుతుంది. ఆ విధంగా వారు 3 రోజుల పాటు ప్రయాణం చేసి గంధర్వ నగరానికి సమీపిస్తారు. అలా సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి స్వామివారి గురించి అడుగుతూ తెలుసుకుంటూ ఉంటుంది. అంత దూరం ప్రయాణం చేసి అలసిపోయినందువలన దత్తుడికి కాస్త రోగబాధలు ఇంకా ఎక్కువగా అవుతాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్లుగా అతను పాపం బాధతో గిలగిలలాడుతూ ఉంటాడు. ఎలాగో పల్లకిని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి స్వామివారు ఎక్కడ ఉంటారని చెప్పి ఆ ఊర్లో ఉన్న వారందరినీ కూడా అడుగుతూ ఉంటుంది. వాళ్ళు స్వామివారు అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారు అని చెబుతారు. అతన్ని అక్కడకు తీసుకుని వెళ్దామని చెప్పి సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణిస్తాడు. ఇక ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. ఆమె పెట్టుకున్నటువంటి ఆశలన్నీ కూడా పటాపంచలయ్యాయి కదా! ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతుంటే అక్కడ ఉన్న వారందరూ కూడా అడ్డు వచ్చి ఆపుతారు. ఆమె దుఃఖిస్తూ, "అయ్యో స్వామి! నాకు ఇదేమి గతి? ఓ గురుమూర్తి దత్తాత్రేయ! మీరే ప్రాణరక్షకులని చెప్పి భావించానే. గంపెడంత ఆశతో ఇంత దూరం కాళ్ళీడ్చుకుంటూ వచ్చానే. కానీ నా పని ఎలా ఉందో తెలుసా? దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాడి మీద ఆలయమే విరిగిపడినట్లుగా, నీడను చేరుకోబోయిన వాడి మీద ఆ చెట్టే విరిగిపడినట్లుగా, మంచినీటికని పోయినవాడు మొసలి నోట్లో పడినట్టుగా, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి నేనొస్తే నేనే అతన్ని పోగొట్టుకున్నానే. నా గతి పులిబారి నుండి తప్పించుకున్నటువంటి గోవు, గోమాంసం తినేటటువంటి యవనుడి పాలిట పడినట్లుగా అయింది. నాకు తెలియకుండానే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైనటువంటి అత్తమామలకు ఒక్కగానొక్కడైనటువంటి వారి బిడ్డను దూరం చేసి ఇలా దేశం కానటువంటి దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశానని హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటోంది. అప్పుడు అక్కడ చేరినటువంటి వారిలో కొందరు అంటారు, "అమ్మాయి, నువ్విలా ఏడ్చినందువలన లాభం ఏమీ లేదు. విధి లిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా" అని తెలియజెప్పాలని చూస్తారు. కానీ వయస్సులో చిన్నదైనటువంటి ఆమెకు అతని సహచర్యంలో మధురమైనటువంటి కొన్ని స్మృతులు గుర్తుకొచ్చి ఆమె హృదయాన్ని కలిచివేస్తూ ఉంటాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో ఇలా అంటుంది, "అయ్యలారా, అమ్మలారా, ఇప్పుడు నేనెక్కడికి వెళ్ళాలి? ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక అసలు నేను ఎలా బ్రతకాలి? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం చేశాను. వివాహమయ్యాక భవానీ పూజలు చేశాను. అఖండ సౌభాగ్య వ్రతమని ఎన్నో పూజలను శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయిందంటారు? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకీ పసుపు తాడైనా దక్కకపోవడమేనా" అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, "స్వామి, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళారు? మీరు లేకుండా నేనెలా బ్రతకాలి? అయ్యో! ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారే. వారి బిడ్డను ఎలాగైనా బ్రతికిస్తానని చెప్పి వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు. నేను ఈ పని చేసినందువలన 3 ప్రాణాలను తీసినటువంటి దోషినయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపించాలి? నేను కూడా మీతో పాటే వస్తానంటూ హృదయ విదారకంగా శోకిస్తూ ఉంటుంది. అంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మం ధరించినటువంటి ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకాన్ని ఉపదేశిస్తాడు. "పిచ్చిదానా, నువ్విలా ఏడ్చి ఏడ్చి ఏమిటి ప్రయోజనం? నొసటి రాత మారదు కదా,
పోయిన ప్రాణం తిరిగొస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరైనా నిలిచి ఉన్నారా? అయినా ఇతను ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో కలుసుకున్నటువంటి కట్టెల్లాగా ఈ భూమిపై జీవులందరూ కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లుగా జీవులు మరలా ఎక్కడి నుండి వస్తాయో అక్కడికే చేరుకుంటాయి. నీటి నుండి వచ్చే బుడగవలే ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతనెవడు? మాయావసులై అలాంటి జీవులను నావి నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరాన్ని ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడినటువంటి ఈ శరీరం సుఖదుఖాలతో కలుగుతుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లుగా కనిపిస్తాయే కానీ నిజానికి అసలు లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే కానీ ఆత్మ కాదు. పుట్టుక చావు మొదలైనటువంటి వికారాలే లేనటువంటి ఆత్మకు త్రిగుణాలతో ఎలాంటి సంబంధమూ లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. ఇక మృత్యు అంటావా? సుదీర్ఘమైనటువంటి ఆయువు కలిగినటువంటి దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమైనటువంటి ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా కాలం కర్మ త్రిగుణాలకు లోబడి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరం పుట్టినందుకు సంతోషమే కానీ మరణించినందుకు దుఃఖము కానీ పొందనవిన అవసరమే లేదు. గర్భంలో పడింది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఎప్పుడోకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి యొక్క విధి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అలాంటివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత కర్మల ద్వారా దుష్కర్మలను నశింపచేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరితరం కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమే అయితే గత జన్మలో నీకెవరితో ఎలాంటి సంబంధం ఉందో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా ఎందుకమ్మా బాధపడతావు? రక్తము మాంసము శ్లేషము ఉన్నటువంటి ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరేనా? ఇంతకు నువ్వు శోకించేది ఇలాంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గాన్ని ఆలోచించుకో అని అంటాడు ఆ తాపసి. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ యొక్క తాపసి పాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా సరే తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పిన విధంగా చేస్తాను. దయాసాగర, ప్రస్తుతం నాకు మీరే తల్లి తండ్రి. నేను ఈ సంసారం నుండి తరించేటటువంటి మార్గం గురించి నాకు తప్పకుండా ఉపదేశించండి అంటూ బోరున ఏడుస్తూ వేడుకుంటుంది. అప్పుడు ఆ యొక్క యోగీశ్వరుడు సావిత్రితో ఇలా చెబుతాడు. సాధ్వి, స్త్రీలు ఆచరించవలసినటువంటి ధర్మం గురించి చెబుతాను విను. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పతిని శ్రీహరిగా భావించి సేవ చేయాలి. విసుగన్నది లేకుండా అతిథులను ఆదరించాలి. భర్త అనుమతి లేకుండా ఏ దానం చేయకూడదు. సాధ్యమైనంత వరకు పొరుగిళ్లకు పోకుండా తప్పనిసరి అయినప్పుడు తల వంచుకుని వెళ్ళాలి. దుశీలురైనటువంటి స్త్రీలతో స్నేహం చేయకూడదు. ఉత్సవాలకని యాత్రలకని ఒంటరిగా వెళ్ళకూడదు. ఇరుగు పొరుగు శ్రీమంతులను చూసి భర్త అసమర్థుడని నిందించకూడదు. యాత్రికులు యాత్రకు పోతుంటే తాను కూడా పోవాలి అని అనుకోకూడదు. పతి సేవయే యాత్రగా, పతి పాదోదకమే తీర్థంగా పతివ్రత భావించాలి. భర్త లోబి అయినా రోగి అయినా వికలాంగుడైనా అతన్నే పరమేశ్వరుడుగా భావించి అతన్నే పూజించాలి. అలాంటి పతివ్రతను చూసి త్రిమూర్తులు కూడా సంతోషిస్తారు. అలా చేయకుండా యథేచ్ఛగా సంచరిస్తే ఆమె పుణ్యమంతా నశించి నరకానికి వెళుతుంది అంటూ కొన్ని ఉపదేశాలను బోధిస్తాడు ఆ తాపసి. ఆ తరువాత, చూడమ్మా, బృహస్పతి చెప్పినటువంటి ధర్మాలలో భర్త చనిపోయినటువంటి స్త్రీ ధైర్యం కలవారు అయితే సహగమనం చేయవలను. కాబట్టి అమ్మాయి, నువ్వు శోకాన్ని విడిచి నీకు కనుక శ్రేయస్కరం అనిపిస్తే నీవు సహగమనం చేయవచ్చు అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదిస్తాడు. అలాగే సహగమనం చేసే ముందు ఆమె చేయవలసినటువంటి కొన్ని విధి విధానాల గురించి బోధిస్తాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి తండ్రి బంధువులు అనుకున్నాను. వేరెవరూ ఇక్కడ నాకు తెలిసిన వారు లేరు. ఇంత దూరదేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరే నాకు తారసిల్లారు. యుక్త వయస్కురాలైనటువంటి నాకు వైదవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనం సౌందర్యం కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు.
కాబట్టి నాకు మీరు చెప్పినటువంటి సహగమనమే నచ్చింది. అదే ఆచరిస్తాను. నన్ను ఆశీర్వదించండి అంటూ నమస్కరిస్తుంది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలోనే నీ భర్తను తప్పకుండా కలుసుకుంటావు. నువ్వు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చాను అన్నావు కదా! కానీ విధివశాన జరగరానిదేదో జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు సంగమానికి ఒకసారి వెళ్ళి స్వామివారిని దర్శించి వచ్చి ఆ తరువాత కర్తవ్యం నిర్వర్తించు అంటూ చెప్పి ఆ యోగీశ్వరుడు శవంతలమై పసుపముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోనూ చెవులకు ఒక్కొక్కటి కట్టి రుద్ర సూక్తాలతో గురువు పాదాలకు అభిషేకించినటువంటి తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసినీలకు వేద విప్రులకు యథాశక్తిగా దానమిచ్చి తరువాత సహగమనం చేయవచ్చని చెప్పి ఆ యొక్క తాపస్వి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి అక్కడ వేద పండితులందరినీ కూడా పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో చక్కగా అలంకరించుకొని శవాన్ని నదీ వద్దకు మోయించుకొని వెళ్తుంది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళుతూ ఉంటుంది. మహా సౌందర్యవతి అయినటువంటి ఆమె అంత చిన్న వయసులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళుతుందని చెప్పి తెలిసి గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు ఆమెను చూడాలని చెప్పి వేల మంది వస్తారు. వారిలో కొందరు ఆమెను చూసి, అయ్యో, ఏ సుఖం ఎరుగనటువంటి ఇంత చిన్న వయసులో ఒక్క బిడ్డైనా కూడా కలగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఆహా, ఎంత ధైర్యంగా వెళుతుంది ఈ పిల్ల అని ముక్కున వేలేసుకుంటారు. కొందరైతే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా, ఎందుకమ్మా వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ చక్కగా హాయిగా జీవించరాదా అని చెబుతారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో ముందుకు సాగిపోతూ ఉంటుంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయినటువంటి మహాపతివ్రత కాబట్టే ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ కూడా ఈమె మార్గదర్శకురాలంటూ కీర్తిస్తారు. చివరికి అలాగే అందరూ కూడా నది ఒడ్డుకు చేరుకొని శవాన్ని దించి చితిపేరుస్తారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరినటువంటి సువాసినీలందరికీ కూడా వాయినాలు, బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ కూడా నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెబుతుంది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది. మా పుట్టింటి నుండి దీపావళి కబురు వచ్చింది. నా కన్నతల్లైనటువంటి గౌరీదేవి వద్దకు వెళ్తున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా పూజించుకుంటాను అని చెబుతుంది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెబుతుంది. మీరు బాధపడతారెందుకు? మీరింటికి వెళ్ళవచ్చు. మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. ఒకవేళ చెబితే ఆ వృద్ధుల యొక్క ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపినటువంటి పాపం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి మేమిద్దరం గురుసేవలో సుఖంగా ఉన్నామని చెప్పి అక్కడ వారందరికీ చెప్పండి అని చెప్పి ఆమె ఆ యోగీశ్వరుడు చెప్పిన విధంగా శవానికి రుద్రాక్షలు అలంకరించి అక్కడ విప్రులతో, అయ్యలారా, నేను ఒకసారి గురుదర్శనం కోసం వచ్చాను కాబట్టి ఒక్కసారి ఆయన దర్శించుకుని వచ్చి సహగమనం చేయడం నా ధర్మం అని చెప్పి అనిపిస్తుంది. నేను వెళ్ళిరానా మరి అని అడుగుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అమ్మా, సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో తల్లి అని చెబుతారు. అందుకు ఆమె అంగీకరించి గురుదర్శనానికి వెళుతుంది. అక్కడ వాళ్ళందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్తారు. సావిత్రి మెల్లగా నడుచుకుంటూ మనసులో స్వామిని ఇలా స్తుతిస్తూ ఉంటుంది. స్వామి, మీరు సర్వేశ్వరుడు. శరణు కోరిన వారందరికీ పురుషార్థాలను ప్రసాదించగలవారని మీ కీర్తి నలువైపులా విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసేటటువంటి త్రిమూర్తి స్వరూపమే మీరే కదా. మీ వల్ల అసలు కానిదేముంటుంది? కర్మ సూత్రాన్ని అమలుపరచి దండించదగిన వారిని దండించేటటువంటి కర్మ ఫలప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని చెప్పి నేను విని నా భర్తను బ్రతికించుకుందామని చెప్పి సంతానం పొందొచ్చులే అని చెప్పి ఇంత దూరం నడుచుకొని మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో తెలియదు కానీ స్వామి, అందరికీ అబ్బినటువంటి సౌభాగ్యం సంతానం నాకు మాత్రం కరువైపోయింది. ఇంతటి దుస్థితి నాకు కలిగింది. మీ మీద ఎంతో ఆశ పెట్టుకుని వచ్చినందుకు అన్నీ నాకు చాలా బాగా జరిగాయి స్వామి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో నాకు బాగా తెలిసొచ్చింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుని వెళ్ళాలని నా భర్తతో కలిసి నేను వెళ్ళిపోబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి చేరుకుంటుంది. దేదీప్యమానమైనటువంటి స్వామివారి యొక్క మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైనటువంటి భక్తి పెళ్ళుబుకి అక్కడి నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. వెంటనే స్వామివారు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనంలో కొందరు తమలో తామే నవ్వుకుంటారు. వారిలో ఒకడు సాహసించి, ఏమిటి స్వామి, ఈమెని సౌభాగ్యవతి భవ అంటూ ఆశీర్వదిస్తున్నారు? ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడే మరణించాడు.
అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉంది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతుంది తెలుసా? ఇంకా ఈమె సౌభాగ్యవతి భవ ఎలా అవుతుంది స్వామి అని అంటాడు. అది విన్నటువంటి స్వామివారు ఏమీ తెలియనట్లుగా, అలాగా? ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం స్థిరమవుగాక. ఈమె భర్త ఎలా చనిపోయాడు? మేము చూస్తాం. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అని అంటారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగు పరుగున వెళతారు. అంతలో కొందరు బ్రాహ్మణోత్తములొచ్చి గురువు పాదాలకు రుద్రాభిషేకం చేయడం ఆరంభిస్తారు. అంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకొస్తారు. వెంటనే స్వామివారు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పినటువంటి గుడ్డను తొలగింపజేస్తారు. తరువాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ యొక్క అమృత దృష్టితో తదేకంగా ఆ శవం కేసి చూస్తారు. అందరూ చూస్తూ ఉండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చుంటాడు. అతను సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడకు తీసుకుని వచ్చావు? ఈ యతీశ్వరుల వారెవరు? నాకింత గాఢంగా నిద్ర పడితే నన్ను లేపనన్నా లేపలేదే అని అంటాడు. అప్పుడు సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా కూడా చెప్పి మన పాలిట పరమేశ్వరుడు ప్రాణదాత ఈ గురుమూర్తే అని చెబుతుంది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలను అభిషేకిస్తారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిత కల్పవృక్షమా, శ్రీహరి, సచిదానంద స్వరూపులైనటువంటి మీ లీల ఈ జగమంతా, మీ కీర్తి ఈ యొక్క దిగాంతాలకు వ్యాపించిపోయింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడి ఉన్నటువంటి మేము సర్వజీవరక్షకులైనటువంటి మిమ్మల్ని మరిచిపోయాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అంటూ స్వామిని అనేక విధాలుగా స్తుతిస్తారు. స్వామివారు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ ఇక తీరిపోయాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరిక ఇంటికి వెళ్ళండి అని అంటారు. అది విన్నటువంటి జనమందరూ కూడా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇస్తారు. అయితే అందరిలో ఒక ధూర్తుడు స్వామివారి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉంది. నొసటి రాతను తప్పించడం ఎవరితరం కాదని వేదశాస్త్రాలు చెబుతున్నాయి కదా. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బ్రతికాడు అని అడుగుతాడు. అప్పుడు స్వామివారు నవ్వి, బ్రహ్మ అనుమతితోనే మేము వచ్చే జన్మలో ఉన్నటువంటి అతని జీవితకాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాం. అంతేకాని విధివ్రాత అనేది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యాన్ని దర్శింపచేస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. అందరూ కూడా ఆశ్చర్యంతో తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్ళిపోతారు. నాటి నుండి స్వామివారి కీర్తి విలవెల్లా దశదిశలా వ్యాపిస్తుంది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి స్వామివారిని పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలు ఇచ్చి పంపిస్తారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. ఆ దంపతులను వెంట తీసుకొని స్వామివారు తమ మఠానికి చేరుకుంటాడు. ఇక దత్తుడు, సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకొని స్వామివారిని దర్శిస్తారు. అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అంటుంది, స్వామి, నిన్న నేను శోకిస్తూ ఉన్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము, రుద్రాక్షలు, విభూది ప్రసాదించారు. అసలు ఆయన ఎవరు? ఆయన చెప్పినట్లుగా చేయబట్టే నాకింతటి మహద్భాగ్యం కలిగింది. మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అని అడుగుతుంది. అప్పుడు స్వామి చిరునవ్వులు చిందిస్తూ, అమ్మాయి, నీ పతిభక్తిని చూడాలనిపించి మేమే మారు రూపంలో మీ వద్దకు వచ్చాము. మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే వాటిని ప్రసాదించాము. వాటి మహత్యం వల్లనే నీకిలాంటి అభయం లభించింది. మీరు మాకు ఆప్తులు. అలాగే మీరు మమ్మల్ని ఎప్పటి నుండో పూజిస్తూ ఉన్నారు. కాబట్టే వాటి మహత్యం గురించి నీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు, ఎంతో పుణ్యం లభిస్తుంది అని చెప్పి శృతి పురాణాలే చెబుతున్నాయి. 1000 రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే. అన్నీ దొరకనప్పుడు బాహులకు 16 శిఖలో 1, చేతులకు 24 మెడలో 32, శిరస్సున 42, చెవులకు 12 కనులకు ఒక్కొక్కటి, వక్షస్థలంలో 108 ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు. వాటికి పగడాలు, స్ఫటికలు చేర్చి బంగారంతో ధరించిన వారికి ఎటువంటి అనారోగ్యము కానీ ఎటువంటి బాధలు కానీ లేకుండా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది. ఇక భస్మము, రుద్రాక్ష ధరించని వారి యొక్క జన్మ వ్యర్థం. అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలితం ఉంటుంది.
రుద్రాక్షను ధరించిన వారికి ఎంతటి మంచి ఫలితం కలుగుతుందో నీకు ఒక కథ గురించి చెబుతాను విను. పూర్వం కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనేటటువంటి కొడుకు, మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు. వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎలాంటి ఆభరణాలు లెక్క చేయకుండా ఎప్పుడూ రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు. ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయన్ను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్రమైనటువంటి వైఖరికి కారణం ఏమిటో చెప్పమంటూ ప్రార్థించాడు. అప్పుడు ఆ ముని, రాజా, వెనుక నందిగ్రామంలో మహా సౌందర్యవతి శ్రీమంతురాలు అయినటువంటి మహానంద అనేటటువంటి ఒక వేశ్య ఉండేది. ఆమె గుణవంతురాలు, స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది. ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంట్లో ఉన్నటువంటి మంటపంలో నృత్యం చేసేది. ఆ మంటపంలో ఒక కోడిని, ఒక కోతిని పెంచుతూ ఉండేది. వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది. ఒకనాడు మహాధనికుడు, శివవ్రత దీక్షితుడు అయినటువంటి ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. అతని ఒంటి మీద విభూది, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యుడిలా వెలిగిపోతున్నటువంటి రత్నలింగం ఉన్నాయి. దానిని చూసినటువంటి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపిస్తుంది. అతను ఆ మండపంలో కూర్చొని మహా సౌందర్యవతి అయినటువంటి ఆ వేశ్య తనను సంతోష పెట్టగలిగితే ఆ లింగాన్ని ఇస్తానంటాడు. అందుకు ఆమె ఎంతో సంతోషించి 3 రోజులు పతివ్రతా ధర్మాన్ని అనుసరించి అతన్ని సేవించగలనని చెప్పి తన సఖి చేత చెప్పిస్తుంది. అప్పుడు ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులస్త్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యం అంటూ విమర్శిస్తాడు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెలాంటి సందేహం అక్కర్లేదు. నేను త్రికరణ శుద్ధిగా 3 రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేస్తుంది. ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానం. దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటానని చెబుతాడు. ఆమె దాన్ని ఎంతో శ్రద్ధతో పూజిస్తూ ఉంటుంది. అలా ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ నాట్య మండపం క్షణంలో భస్మమైపోయింది. ఆ కోతి, కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేను ఇక బ్రతకనని చెప్పి ఏడుస్తూ అక్కడున్నటువంటి బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకదు. అతను ఒక చితి వెలిగించి ఆ మంటల్లోకి దూకాడు. అతని వెంటే ఆ వేశ్య నాదా అంటూ కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయడానికి సిద్ధమైంది. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవైనటువంటి నీకు ఇదేం వెర్రి అని ఎన్నో రీతిగా చెప్పడం ప్రారంభించారు. కానీ ఆమె మాటలు ఏమీ కూడా పట్టించుకోకుండా సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యాన్ని అవలంబించినటువంటి నాకు ఇదే ధర్మం, నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకంలో పడతారు, కాబట్టి నా ధర్మాన్ని నేను పాటిస్తానని చెప్పి వారందరినీ కూడా వారిస్తుంది. మరణం అన్నది ఎప్పటికైనా తప్పదు కదా, ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మాన్ని ఆచరించి తరించడం నాకెంతో శ్రేష్టమని చెప్పి అగ్నిలోకి దూకబోతుంది. వెంటనే పరమేశ్వరుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుడి రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టం వచ్చినటువంటి వరం కోరుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకీ ముల్లోకాలలో ఎలాంటి భోగం అక్కర్లేదు. నాకీ సంసార బంధం తొలగించి శాశ్వతమైనటువంటి శివసాయుధ్యాన్ని ప్రసాదించు అంటూ ప్రార్థిస్తుంది. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికే తీసుకువెళ్ళాడు. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించినటువంటి ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారు. పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మం, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తూ ఉన్నారు. వీరి పుణ్యం చెప్పడానికి శక్యం కానిది. కాబట్టి ఓ సాధ్వి, రుద్రాక్షకు ఇంత మహిమ ఉంది అంటూ స్వామివారు సావిత్రికి రుద్రాక్ష మహిమ గురించి వివరిస్తారు. కాబట్టి సావిత్రి, ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ పాపాలనేవి ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. ఇక రుద్రాక్ష మహత్యం గురించి తెలుసుకున్నటువంటి సావిత్రి అలాగే దత్తులు స్వామివారికి నమస్కరించి సావిత్రి ఇలా అంటుంది, స్వామి, నిరంతరము కూడా మీ పాదాలను స్మరించే విధంగా సాధనంగా నాకు ఒక మంత్రాన్ని ఉపదేశించి అనుగ్రహించండి అంటూ వేడుకుంటుంది. అప్పుడు స్వామివారు, అమ్మా, స్త్రీలకు భర్తను సేవించడం కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు. అయితే నీకు ఒక వ్రతం గురించి చెబుతాను, ఆ వ్రతాన్ని ఆచరించు అంటూ స్వామివారు సావిత్రికి సోమవార వ్రత కథ గురించి వివరించి సోమవార వ్రతం చేసుకోమంటూ ఆశీర్వదిస్తాడు.
అంతలో తమ పుత్రుడు ఆరోగ్యంతో సుఖంగా గురుసేవలో ఉన్నాడని తెలుసుకున్నటువంటి గోడేనాథుడు, అతని భార్య వాళ్ళను చూడటానికి అక్కడికి చేరుకుంటారు. వారు స్వామివారిని దర్శించి జరిగిందంతా కూడా తెలుసుకుని 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసి కొడుకు కోడలను తీసుకొని స్వస్థానాన్ని చేరుకున్నారు. సావిత్రి దత్తాత్రేయులు స్వామివారు చెప్పినటువంటి వ్రతాన్ని ఆచరించి కాలాంతరంలో పూర్ణాయులైనటువంటి కొడుకులను కంటారు. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తిరిగి బ్రతికించి స్వామివారు ఒక విధవరాలికి తిరిగి సౌభాగ్యాన్ని ప్రసాదించారు అనేటటువంటి వార్త నలుదిక్కులకు పాకిపోతుంది. ఈ విధంగా స్వామివారు చేసినటువంటి గురులీలలు ఎన్నని చెప్పగలం, ఎన్నని వినగలం. ఈ గురు పౌర్ణమి నాడు గురుమూర్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామివారి మహత్యం గురించి తెలుసుకోవడం నిజంగా మన అదృష్టం. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామిని వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.